ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి గత కొన్ని వారాలుగా మనం తెలుసుకుంటూ ఉన్నాము. అదేవిధంగా అంత్యక్రీస్తు అనేది నిన్నటి వారం మనము కొంచెము ధ్యానించుకున్నటకు సమయం దొరికింది, కానీ పూర్తిగా మనము దాని గురించి ఇంకా కంప్లీట్ ప్రభు చిత్తం అయితే ఈరోజు ఈ క్రీస్తు విరోధి అంత్యక్రీస్తు తీర్పు గురించి ఈరోజు మనము తెలుసుకుందాం. ప్రభు నడుపు ద్వారా 2 కొరింథీ 11వ అధ్యాయము 1వ వచనం. కొంచెం మా వివేకముగా నేను మాట్లాడినను మీరు సహింపవలనని కోరుచున్నాను. నన్ను గూర్చి మీరేలాగా సహించుడి. అదేవిధంగా 2 కొరింథీ 11:4 ఏలయనగా వచ్చిన వాడు ఎవడైనాను మేము ప్రకటింపని మరొక యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరొక ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరొక స్వార్థ మీరు అంగీకరించినను, మీరు వారిని గురించి సహించుట యుక్తమే. ఇందులో మరి యొక్క యేసును గురించి ప్రకటించినను అనే కాడ మనం ఆగి ఉన్నాము. మరి యొక్క ఆత్మను గురించి తెలుసుకున్నాము, మరి యొక్క సువార్తను గురించి కూడా మనము తెలుసుకున్నాము. ఇప్పుడు మరి యొక్క యేసును గురించి మనము ముందుకు సాగి వెళ్దాం. 2వ దశలోనికాయలు 2వ అధ్యాయము 4వ వచనం. ఏది దేవుడు అనబడును ఏది పూజింపబడును దానంతటిని ఎదిరించుచు తనకంతటికి పైగా వాడు తను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడునని తను కనపరుచుకొనొచ్చు దేవుని ఆలయంలో కూర్చుండున గనుక ఏ విధముగానైనాను ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకుడి. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, జీవము గల దేవా, నీకు వందనములు స్తోత్రం చెల్లిస్తుంటున్నాను తండ్రి. ఈ సాయంకాల సమయం దినమున తండ్రి నీ చదువు వినుచున్నప్పుడు తండ్రి అపవాదవు సాధారణ మమ్మల్ని చెరపట్టిపోకున్నట్లుగా మేము వాక్యమందు నిలిచి అందులోని గైకొని సరైన విధానంలో మేము మీ యొద్దకు ప్రయాణం చేయనట్లుగా మమ్మల్ని సిద్ధపరచండి, ఆయత్తపరచమని కోరుతుంటున్నాను తండ్రి. దీనదాసుడైన నన్ను మరుగుపరచండి. నేను కేవలం నిష్ప్రయోజకుని తండ్రి. పరిశుద్ధాత్మదేవ, మీరే ముందుండి ఈ మహాకార్యములను మీరే జరిగించండి, అధ్యక్షత వహించండి. నన్ను కేవలం మీ నోటికి బూరగా ఉంచుకోమని కోరుతున్నాను. విత్తబడుతున్న ప్రతి వాక్యమును మేము సరైన పాలలో మేము దాన్ని ధ్యానించినట్లుగా మాకు ఆత్మీయ జ్ఞానం అనుగ్రహించమని కోరుతూ మమ్మల్ని అందరినీ మీ దయగల హస్తాల చేతికి అప్పగించుకుంటూ మీ ప్రియ కుమారుని ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈ 3 చదువుకున్నాం కదండి, 3 వచనాలు చదువుకుంటున్నాము. ఈ 3టికి బేస్ కీ పాయింట్ ఇప్పుడు మనం చూసుకున్నాం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనం. అపోస్తల కార్యములు 17-11. మీరు దేశలోనికలు ఉన్న వారి కంటే గనులై ఉండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములో పరిశోధించుచూ వచ్చింది. గత 3 వారాలు 4 వారాలు అవుతుంది మనము దీని గురించి మాట్లాడుతూ ఉంటున్నాము. ఎంతమంది ఇంటికి వెళ్ళిన తర్వాత దీని గురించి ఆలోచించారో ధ్యానించారో నాకు తెలియదు, కానీ ప్రభుకు ప్రతిదీ తిరిగి ఉన్నవాడు. మనము ఏ విధంగా ఉండాలంటే దేశలోనికల్లో వారి కంటే వారు గనులై ఉన్నారు కాదు, మనము ఆ ఘనతలో ఉన్నామా లేమా అనేది మనము పరీక్షించుకోవాలి. రైట్, తొందరగా మనము దీని గురించి వెళ్దామండి ముందుకు. ఇప్పుడు మనం తెలుసుకునేది ఏంటంటే లోకమంటున్న అంత్యక్రీస్తు ప్రభువైన యేసుక్రీస్తు. బాగా అర్థమవుతుందా? లోకం అంటున్న అంత్యక్రీస్తు
ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు లోకం అంటున్న అంత్యక్రీస్తు అంటే అంత్యకాలమున పుట్టినవాడు క్రీస్తు వేషము ధరించుకొని, వెలుగు దూత వేషము ధరించుకొని నేనే క్రీస్తునని చెప్పుకొని వచ్చేవాడు అంత్యక్రీస్తు అంటుంది క్రైస్తవ లోకం. అర్థమవుతుందా? లోకం అంటున్న అంత్యక్రీస్తు అంటే ఏంటంటే వాళ్ళ ఉద్దేశంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మాదిరిగా ఈ అంత్య దినములలో అంటే రాబోయే అంత్య దినములలో అంటే మూడో ప్రపంచ యుద్ధము కానీ లేదంటే వేరొకటి ఏదన్నా జరిగేటప్పుడు క్రీస్తులాగా వస్తాడు, వాడే అంత్యక్రీస్తు అని నేటి క్రైస్తవ్యం కొంచెం గుడ్డితనంలో ఉంటుంది. అసలు అంత్యక్రీస్తు అనే మాట బైబిల్లో ఎక్కడ రాయబడలేదు, కానీ వీళ్ళు కల్పించి చెప్పిన ఒక చిన్న బోటకపు మాట. కానీ అంత్య దినములలో వచ్చిన క్రీస్తు ఉన్నాడా? ఉన్నాడు. ఎందుకంటే నిన్నటి వారం మనము అంత్య దినములో యుగము అంతము యుగాంతము అంటే ఆయన కాలం అంత్య దినములలో ఆయన వచ్చి ఉన్నాడని నిన్నటి వారం మనము తెలుసుకున్నాం. రైట్, ఒక్కసారి మళ్ళీ మనం దానిని పరిశీలిద్దాము. హెబ్రీ 1:1 నానా సమయంలో నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. హెబ్రీ 1:2 కిందికి ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. రెండవ వచనము, ఆయన ద్వారా ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారునికి సమస్తమునకును వారసునిగా నియమించెను. ఏ కాలము? క్రీస్తు యొక్క అంత్య దినములలో, ప్రభువైన యేసుక్రీస్తు వారి అంత్య దినములు. అంత్య దినము అనగానే ఈ ప్రపంచము ఈ లోకాంత దినము గురించి ముడివేయబడ్డది. అంటే ప్రతి ఒక్క మనిషికి ఒక అంత దినము అనేది ఉంటుంది. అంటే నా మరణ దినము, నా అంత దినం. అందుకని యుగములు సమాప్తి అంటే క్రీస్తు యొక్క యుగము సమాప్తి అయ్యే సమయంలో ఆయన ప్రత్యక్షత. ఇప్పుడు అంత్యక్రీస్తు అంటే ఎవరు? అంటే ఈ లోకం అనుకునే అంత్యక్రీస్తు కాదు, తండ్రి పంపించిన అంత్యక్రీస్తు. ఆయన అంత దినములందు ఆయన తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ ప్రత్యక్షించబడ్డాడు. అందుకని మనం వాక్యం చదివేటప్పుడు లేదంటే వినేటప్పుడు చాలా ఎలా ఉండాలంట? అపోస్తలకార్యం 17-11 వచనం ఎప్పుడు మన మైండ్లో ఉండాలి. లేఖనములు ప్రతి దినము ఏం చేయాలి? పరిశీలించాలి. విని వెళ్ళిపోయేవారు కాకుండా పరిశీలించాలి. రైట్, ముందుకెళ్దాం. 1 పేతురు 1:20 కడవరి కాలమందు ఆయన చదవండి. ఆయన జగత్ పునాది వేయబడక మునిపే నియమింపబడెను కానీ తన మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము మన నిమిత్తము కడవరి కాలము ఆయన ప్రత్యక్షపరచబడేది. ఆయన అంత్యక్రీస్తు. లోకం అనుకునే అంత్యక్రీస్తుని గురించి కాదు ఇప్పుడు మనం మాట్లాడుతుండేది. బైబిల్లో కడవరి కాలమందు వచ్చిన క్రీస్తు గురించి మాట్లాడుతున్నాం. లోకం అనుకునే అంత్యక్రీస్తు గురించి కూడా మాట్లాడుకుందాం. ముందుకెళ్దాము. ఇది ఎంత నిన్నటి భాగాన్ని నేను చిన్నగా మీకు జ్ఞాపకం కొరకు ఈ రెఫరెన్స్ చూపిస్తున్నాను. యోహాను సువార్త, ముందుకెళ్దాం, ఇంకా సబ్జెక్ట్లోకి వెళ్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 44 వచనం 45 వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 44-45.
మీరు మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశ నెరవేర్చుకొనుట ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. 45 నేను సత్యముతోనే చెప్పుచున్నాను. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట. ఎవరి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు? అపవాది గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? వాడు స్వభావమే అబద్ధము, వాడు అన్ని చేసేదంతా చెడుపే చేస్తున్నాడు వాడు. కానీ ఎవరిని మనము తీసుకొచ్చి కూర్చోబెట్టుకున్నామంటే 2 దశలోనికాయలు 2:4 మనం ఎవరిని తెచ్చి పెట్టుకున్నాం? ప్రభువైన క్రీస్తుని తెచ్చి మనలో పెట్టుకున్నామా, లేదంటే ఎవరిని తెచ్చి పెట్టుకున్నామో చూద్దాం. 2 దశలోనికాయలు 2:4 ఏది దేవుడు అనబడును, ఏది పూజింపబడును దానంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తను తానే హెచ్చించుకొనుచు. వాడు హెచ్చించుకుంటుంటే తాను దేవుడునని వాడు దేవుడని చెప్పుకుంటున్నాడు. నన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయములో మన హృదయములో కూర్చున్నాడు గనుక ఏ విధముగానైనా మన హృదయంలో ఎవరిని కూర్చోబెట్టుకోమన్నా? అపవాదిని కూర్చోబెట్టుకోమన్నా. ఎవరిని అనుకొని కూర్చోబెట్టుకోమన్నా? క్రీస్తునని మనలో ఎవరిని కూర్చోబెట్టుకున్నా? అపవాదిని కూర్చోబెట్టుకున్నా. అదే అంటున్నాడు. ఎవరిని విశ్వసిస్తున్నారు? నేటి క్రైస్తవ్యం ఏ దారిలో వెళ్తుంది? క్రీస్తు అంగీకరించినాము, క్రీస్తును ధరించి ఉన్నామనే ఒక భ్రమలో ఉంటున్నామే గాని మన యందు నిలిచి ఉన్నాడు ఎవడు? వాడు ఆది నుండి నరహంతకుడు. ఇట్స్ అ మర్డరర్. వాడు ఎవడు? నరహత్య చేసేవాడు. మనల్ని హత్య చేస్తున్నాడు. ఏ విధంగా? పాపములోకి ఈడ్చుకెళ్తున్నాడు, నరకంలోకి అప్పగిస్తున్నాడు. వాడిని తీసుకొచ్చుకున్నాము. ఎవరికి ఆరాధిస్తున్నాం మనం? ఇప్పుడు ఎవరిని ఆరాధిస్తుంటున్నాం? అపవాదిని ఆరాధించే దుస్థితిలో మనమందరము ఉంటున్నాం. ఏది పూజింపబడాలనో, ఏది దేవుడు అనబడాలనో అన్నిటికీ పైగా అంటే వాడు దేవుడినే ధిక్కరించిన వాడిని మనం విశ్వసిస్తూ ఉంటున్నాం. క్రీస్తులో ఉంటున్నామనే ఒక భ్రమలో మనల్ని ఒక హాలజినేషన్ లో పెట్టేశాడు. ఈ మాట ఎప్పుడు రాయబడిందండి? ఈ మాట 2 దశలోనికాయలు 2:4 ఎప్పుడు ఇది రాయబడింది? క్రీస్తు శకము 54లో. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు? ఇది ఎన్నో సంవత్సరం అండి? 20. అంటే ఎంత కాలం నుంచి వాడు మోసం చేస్తున్నాడు మనల్ని? ఎంత కాలం నుంచి మోసం పోతున్నాం మనము? అవ్వ ఒక్కసారి ఏం చేసింది? హవ్వ పండు దిగింది, మోసపోయింది. మనము క్రీస్తుని ఎరిగిన క్షణం నుంచి ఈ క్షణం వరకు మనము క్రీస్తును మనల హృదయంలో ఉంచుకుంటున్నామనే భ్రమలో ఉంటూ ఎవరిని ఆరాధిస్తుంటున్నాము, ఎవరిని పూజిస్తుంటున్నాము, ఎవరిని సేవిస్తుంటున్నాము? అపవాదిని. దయచేసి గమనించండి. క్రీస్తును అంగీకరించిన మనమందరము ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుంటూ, మనము పరిశీలనతో ప్రతి దినము మనము లేఖనమును పరిశీలించు రావాలి. అందుకని ముందుకెళ్దాం. యోహాను 8:48. అందుకు యూదులు ఈ మాట చెప్పినందుకు, ఏ మాట చెప్పినందుకు? మీరు
నీ తండ్రి అయిన ఆ అపవాది సంతానం అని చెప్పిన ప్రభువైన యేసుక్రీస్తుని ఏమంటున్నారు యూదులు? నువ్వు సమరయుడు, దయ్యము పట్టిన వాడు. యేసు ప్రభుకి ఏం పట్టింది? మాకు కాదయ్యా, మా హృదయం లేదు, నీ పిచ్చి గాని నీకు పట్టింది దయ్యం. ఎవరు పట్టిందంటండి? దయ్యాలను వెళ్ళగొట్టేవని దయ్యం పట్టింది. అంటే సాతానుడు ఏ స్థితిలో మనల్ని భ్రమలో పెట్టేస్తున్నాడు. ఇప్పుడు ఎవరికైనా చెప్పండి, మంచి మాటలు చెప్పండి, లేదంటే తల్లిదండ్రులైన పిల్లలకు నాయన ఇది చెయ్యొద్దు, గమ్మనుండు, నాకు తెలియదేమి అంటరా? నాకు తెలియదేమిటి? దాని అర్థం ఏంటి? వాడు సత్యమును అంగీకరించే స్థితిలో లేనట్టుగా సాతానుడు ఏం చేశాడు? వాడి కనులను కమ్మేశాడు. వాడి కనులు పొరలు కమ్మేశాయి. సత్యవాక్యాన్ని గ్రహించలేని స్థితి. అదే సాతానుడు ఇప్పుడు చేస్తున్న క్రైస్తవంలో చేస్తున్న అతి ఘోరమైన పని. ఎందుకంటే వాక్యం మన చేతిలో ఉంటుంది, మందిరానికి వస్తాము, వాక్యాన్ని వింటాము, వాక్యంలో ఉండేది నిజమని తెలుసు, కానీ అంగీకరించుకునేదానికి ఇష్టపడం. దానివల్ల మనం సరిచేయబడం. సుత్తపోటు పడదు మన మీద. ఒక కమ్మి తీసుకున్న తర్వాత ఆ కమ్మిని ఏం చేస్తాడండి? కంసాలి కొడతాడు. కొట్టొద్దు అన్నాడంటే అది పాత్ర కాదు, ఒక వెపన్ కాదు, అది ఒక ఆయుధంగా మారదు, ఒక కొడవలిగా మారదు. ఇనుప ముక్కను బాగా వేడి చేసి కొడుతూ 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 ఉంటే ఏమవుతుంది? ఒక కొడవలో, గొడ్డలో, లేదంటే కత్తో ఏదో ఒకటి అవుతుంది. నన్ను కొట్టద్దు అని అనుకోండి ఆ ఇనుప ముక్క, మన మందిరానికి వచ్చి నాకు ఈ వాక్యం చెప్పొద్దు, లేదంటే నన్ను ఇలా గద్దించద్దు వాక్యంతో, లేదంటే ప్రభువా నన్ను ఇట్లా సరిచేయొద్దు అన్నామంటే నీలో ఎవడు ఉంటున్నాడు? అపవాది. ఏది పూజింపబడాలనో, ఏది దేవుడు అనబడాలనో, ఏదైతే పూజనీయానికి అర్హత ఉందో దానంతటిని వాడు పక్కన పెట్టేసి మనల్ని ఏం చేస్తాడంటే ఒక కాంపాక్ట్ లేక పంపించేస్తాడు, ఒక బంధకం లేక పంపించేసి ఏం చేస్తాడంటే దానిని నువ్వు అంగీకరించవలసిన సమయంలో అంగీకరించక వెళ్ళిపోతావు. ఎక్కడికి వెళ్ళిపోతామండి? ముందుకెళ్దాం. 1 యోహాను 2వ అధ్యాయం 18, 19, 20. చిన్నపిల్లలారా అంటే చిన్నపిల్లలారా అంటే ఎవరండి? ఎవరు చిన్నపిల్లలు అంటే ఎవరు? ఎవరండి చిన్నపిల్లలు? ఎవరుంటారు చిన్నపిల్లలు అంటే? మీ దేశంలో చిన్నపిల్లలారా అంటే ఎవరు? ఎవరు తెలీదా? తెలిసినా చెప్పరా? చిన్నపిల్లలారా అంటే క్రీస్తులో ఎదుగుతూ ఉంటున్న మనం. ఎవరు? క్రీస్తులో ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాం, అడుగులు వేస్తూ ఉంటున్నాం. క్రైస్తవులమైన మనమందరము చిన్నపిల్లలమే. చదవండి అన్న. ఇదే కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని కదా విన్నారు కదా. ఇప్పుడును ఆన్ ది స్పాట్ అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి. క్రీస్తు ఒకడా అనేకులా? ఇప్పుడు చెప్పండి, అంత్యక్రీస్తు అనేకులా ఒకడా? అనేకులు బయలుదేరేసినారు అప్పుడే. ఇది కడవరి గడియ, ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచున్నాము. ఇది రాయబడింది ఎప్పుడండి? 1 యోహాను దగ్గర 54వ శతాబ్దం దగ్గరలో, 55-54వ శతాబ్దంలో రాయబడింది. అప్పుడు చెప్పాడు ఏమని? కడవరి గడి అని. ఇప్పుడు ఏమంటున్నారు మనోళ్ళు? వస్తాడు అంత్యక్రీస్తు అంటున్నాడు. ఎవరిని మోసం చేస్తుంది ఇది? యావత్ క్రైస్తవ్యాన్ని మోసం చేస్తుంది. ఎప్పుడు వచ్చారంటే వాళ్ళు అప్పుడే మొదటి
శతాబ్దంలో ప్రవీణ యేసుక్రీస్తు వారు ఎవరు పడినారని చెప్పాడు? సాతానుడు మెరుపు వేగం వలె పడుట నేను చూచి తిని అని చెప్పిన ప్రవీణ యేసుక్రీస్తు మాట ఎప్పటి లోపల వాళ్ళు కనుగొన్నారు? 54వ శతాబ్దం లోపల ఏమి క్లారిటీ ఇచ్చేశారు. అనేకులు చదవండి అన్న, అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారా, బయలుదేరతారా? బయలుదేరి ఉన్నారు అంటే వీడు ఇంకా బయలుదేరలేదు, పుడతాడు అని చెప్తున్నాడు. అది బైబిల్ మనం చదివే విధానం. ఎవడు ఏం చెప్పినా నమ్మద్దండి. బైబిల్లో ఉందా? రైట్, లేదా మౌనం. బైబిల్ మనకు ప్రామాణిక గ్రంథం. బైబిల్ చెప్పిందే ఫైనల్. ఎవడు చెప్పినా కానీ అది లేదు. బైబిల్ చెప్తుందా లేదా అనేదే ఇంపార్టెంట్. ముందుకెళ్దాం. 19వ వచనం. వారు మనలో నుండి బయలువెళ్ళిరి కానీ వారు మన సంబంధులు కాదు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉంటారు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలువెళ్ళిరి. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందిన వారు కనుక సమస్తమును ఎరుగుదురు. అది ఇప్పుడు మనకు జ్ఞానోదయం పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్నాడు. మనం ఫిల్టర్ అవుతున్నాం. క్రీస్తు విరోధి ఎవడో మనకు తెలిసిపోయింది. ఇప్పుడు తెలిసిపోయిందా లేదా అండి? క్రీస్తు విరోధి ఎవరో తెలిసిపోయిందా? ఎవడైతే అబద్ధముగా బోధిస్తాడు, లేదంటే ఇంకా రాలేదు, ఇంకా పుట్టబోతాడు అని ఎవడైతే మనకు బోధిస్తాడో వాడు మన సంబంధి కాదు. తెలిసిపోయింది. అందుకని ఏమని చెప్తున్నాడు? అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందిన వారు గనుక సమస్తమును, అంటే సమస్తము అంటే అర్థం ఏంటంటే దాచిపెట్టలేదు ఏది, దేవుడు మరుగుపరచలేదు ఏది. బైబిల్ అన్నిటినీ విపులీకరంగా చెప్పేశాడు. ఆయన ప్రతిదీ చెప్పాడు. ఇప్పుడు మీకు అందరికి ఒక డౌట్, అంతా చెప్పాడు, ఆయన ఎప్పుడు వచ్చేది నాకే తెలియదు అన్నాడు కదా అని. ఉంటుందా ఉండదా? ఇప్పుడు దీన్ని బట్టి 20వ వచనం బట్టి ఏమంటున్నాడు? ఒకసారి చదవండి. 20వ వచనం. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందిన వారు కనుక సమస్తమును ఎరుగుదురు అన్న తర్వాత ఆయన రాకడ ఎరిగి ఉన్నవారా, ఎరిగి లేనివారా? ఎరిగి ఉన్నారు. అటప్పుడు యేసుప్రభువు ఏమనాలి? నేను పలాని రోజు వస్తాను అని చెప్పాను. నాకు కానీ దూతలకు కానీ ఎవరికి తెలియదయ్యా నేను వచ్చేది తండ్రికి తప్ప అన్నాడు. అంటే ఇక్కడ ఏం మరుగుపరచబడింది? ఆయన రాకడ మరుగుపరచబడింది. మరి ఇక్కడ సమస్తం అన్నాడుగా. చెప్తాను. ఆయన ఏమని చెప్పాడంటే, నేను పగటి వేళగా రాత్రి వేళ దొంగవలే ఎప్పుడు వస్తానో నాకు తెలియదు, వస్తాను అన్నాడు. ఒక చిన్న ప్రశ్న. మన భారతదేశంలో టైం ప్రకారము ఇప్పుడు 7:15, 7 గంటల 15 నిమిషాలు. కువైట్లో ఎంత ఉంటుంది ఇప్పుడు టైము? 6:30, 5:30 ఉండొచ్చేమో. అమెరికాలో తెల్లవారుజామున 7 గంటలు. ఇప్పుడు యేసుప్రభు మనకు ఉదయం వస్తా అన్నాడు అనుకోండి, అమెరికా వాళ్ళకి ఏ సమయం? మనకు ఉదయం అయితే అమెరికా వాళ్ళకి ఏ సమయం? రాత్రి. అప్పుడు ఆయన అబద్ధం ఆడినట్టు కదా. ఇప్పుడు వాళ్ళ కోసం ఉదయం వచ్చాడు అనుకో, మనకే సమయం. అందుకనే అంటున్నాడు, ఆయన ఎలా వస్తా అన్నాడు? ఎప్పుడైనా రావచ్చు. అంటే నీ దేశ కాల ప్రకారము ఏ సమయమైనా కావచ్చు. ఆ దేశ కాలపు సమయం బట్టి ఏ కాలమైనా రావచ్చు, ఏ సమయమైనా రావచ్చు. అది అర్థం చేసుకోవాలి. అందుకని ఆయన మరుగుపరచలేదు ఏది. ఎందుకంటే మనల్ని ప్రేమించాడు, ఆయన రక్తం కార్చాడు. రక్తం కార్చినవాడు మరుగుపరుస్తాడా? ఏది మరుగుపరచలేదు.
బయలుపరిచాడు మొత్తం. అందుకనే ఈడ ఏమని చెప్తున్నాడు, ఈడికి చెప్పాడు అనుకో, ఆ దేవుని నమ్మచ్చా నమ్మకూడదా? నమ్మకూడదు. ఈడేందా ఈడ చెప్పావు, ఆడేమో అట్ట చెప్పావు అని. అందుకనే 20 వచనము, అయితే పరిశుద్ధుని వలన అభిషేకము పొందిన వారు కనుక సమస్తమును ఎరుగుదురు. సమస్తమును ఎరుగుదుము. ఇప్పుడు మనము బాప్తిస్మం పొందినాము, క్రీస్తు యందు నిలిచి ఉన్నాం కాబట్టి ప్రతిదీ మనము ఎరగాలి. 1 యోహాను 2:22 వచనము, యేసు క్రీస్తు కాడని చెప్పు. యేసు వాచదండి, యేసు క్రీస్తు కాడని చెప్పు. యేసు క్రీస్తుకు మధ్యలో ఒకటి ఉంది. యేసుకు క్రీస్తుకు మధ్యలో ఒకటి ఉంది. బాగా అబ్జర్వ్ చేయండి. కామా, వెరీ గుడ్. ఏముందండి? యేసు కామా క్రీస్తు కాడని. యేసును క్రీస్తుగా నువ్వు ఒప్పుకోకుంటే, అర్థమైందా? దాని అర్థం ఏంటంటే యేసు కామా క్రీస్తు కాడని. చదవనా? చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు? యేసు ప్రభువు నా కోసం వచ్చాడని నువ్వు చెప్పితే అడుగు ఓకే కాదు. యేసును క్రీస్తుగా కూడా మనము ఒప్పుకోవాలి, అంగీకరించాలి. యేసును క్రీస్తుగా ఎంతమంది అంగీకరిస్తున్నారు ఇక్కడ? యేసును క్రీస్తుగా అంగీకరించిన వాళ్ళు ఎంతమంది? ఓకే, వెరీ గుడ్. యేసుని క్రీస్తుగా అంగీకరించారు. యేసు రాజుగా వస్తున్నాడు అనే పాట ఎంతమంది పాడారు? ఇప్పుడు చెప్పండి. అంటే మీరు క్రీస్తుగాను అంగీకరించలేదని అర్థం. అర్థమైందా? క్రీస్తు అంటే ఎవరు? అభిషక్తుడు, అంటే రాజు. అంటే యేసు ఇంకా రాజుగా రాలేదని వాడుతున్నాం. ఎంత మాయ చేసిందో చూసారా సాతాను. యేసు రాజుగా వచ్చుచున్నాడా? వచ్చి ఉన్నాడా? వచ్చి ఉన్నాడు కనుకే పిలాతు అడిగినప్పుడు చెప్తున్నాడు, నువ్వు రాజువా అంటే నువ్వు అన్నట్టే. మనమేమంటున్నాం? లేదు, ఇంకా నీకు పట్టాభిషేకం జరగలేదు, నువ్వు వస్తావు అప్పుడు రాజుగా అవుతావు అంటున్నా. ఎంత మోసం చేస్తుందో తెలుసు సాతాను. మళ్ళీ చదువుదాం. 1 యోహాను 2:22 వచనం క్లారిటీగా చదువుదాం. యేసు కామా క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు? ఇప్పుడు చూడండి, మన తండ్రి ఎవరు? అబద్ధములకు కింగ్ ఆఫ్ కింగ్ సాతాన్. మన తండ్రి, మై ఫాదర్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ అంటుంది కదా, యేసు కామ క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు. అంత క్లారిటీగా ఉంది కదా బైబిల్, ఇంత క్లారిటీగా ఉంది. రైట్. తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. అర్థమవుతుందా? యేసు కామ క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు. తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. ఇంత దారుణమైన స్థితిలో ఉంటున్నా. ముందుకెళ్దాం. 1 యోహాను 2:23 వచనం. కుమారుని ఒప్పుకొనని ప్రతివాడు, కుమారుని ఒప్పుకొనని ప్రతి వాడును తండ్రిని అంగీకరించు. తండ్రి లేడనేవాడే. కుమారుని ఒప్పుకొనువాడు, తండ్రి అంటే కుమారుని ఒప్పుకొనువాడు తండ్రిని అంగీకరించు. తండ్రి ఉన్నాడని అంగీకరిస్తున్నాడు. తండ్రి లేకుండా కుమారుడు వస్తాడా? రాడు. ఇంపాసిబుల్. అందుకని చెప్తుంది బైబిల్ గ్రంథం చాలా క్లారిటీగా, కుమారుని ఒప్పుకొనని ప్రతి వాడు తండ్రిని అంగీకరిస్తున్నాడంటే అంగీకరించలేదు. అంటే తండ్రి కలిగి ఉన్నాడు, తండ్రి అనేవాడు లేడు. ఏమని ఉంది? ఫుట్ నోట్లో ఏముంది చూడన్నా? కలిగి ఉన్నవాడు కాడు. అంటే తండ్రిని కలిగి ఉన్నవాడు కాదు క్రీస్తు. ప్రభువైన యేసు ప్రభువుకు తండ్రి లేడని చెప్తుంటున్నాం. తండ్రి కలిగి ఉన్నవాడు కాడు. ప్రభువైన యేసు క్రీస్తుకు తండ్రి లేడని మనం చెప్తుంటున్నాం.
రైట్, ముందుకెళ్దాం. కుమారుని ఒప్పుకొనివాడు తండ్రిని అంగీకరించిన వాడు. అంటే తండ్రి ఉన్నాడని చెప్తున్నాం, అర్థమవుతుందా? రైట్, ముందుకెళ్దాం. 3వ అధ్యాయం 17వ వచనం. మరియు మాట చేత కాని క్రియ చేత కాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. అంటే ఎవరి పేరట మనం చేస్తున్నాం? ఇప్పుడు ఊరికే పరీక్షించుకుందాం. ప్రార్థన చేయండి అంటే ఎంతమంది అయినా సరే, నాకు తెలిసి దాదాపుగా 99% మంది ప్రార్థన ఎలా చేస్తారంటే, పరలోకమందున్న మా తండ్రి యేసయ్యా మాకు అది చేయి ఇది చేయి అని చెప్పి, యేసయ్యా తండ్రి రక్తం కార్చినావు, తండ్రి రక్తం కార్చాడా కుమారుడు రక్తం కార్చాడా? తండ్రి అంటున్నా, తండ్రి నా కోసం రక్తం కార్చావు, యేసు నామమున ప్రార్థన చేస్తున్నామంటే యేసు ప్రభువా, పరలోకముందున్న యేసు ప్రభువా అని మా చెప్తూ యేసు నామమున ప్రార్థన అంటున్నాం. అంటే ఎవరి నామమున ఎవరికి ప్రార్థన చేయాలో తెలియని నా ప్రార్థన ఆయన అంగీకరిస్తున్నాడా? ఆమోదయోగ్యంగా ఉంటుందా? ఆలోచించు. ఇప్పుడు ఇంకా ఉదాహరణ చెప్తాను. శరత్ నేను లెటర్ రాశాను. శరత్ కుమార్ శరత్ కుమార్ నాకు ఈ నెల చాలా కష్టంగా ఉంటుంది, శరత్ కుమార్ ఈ నెల నువ్వు 1000 రూపాయలు పంపించు అంత రాసి కింద శరత్ కుమార్ అని సైన్ చేసి నేను పోస్టల్ వేసాను అనుకోండి. నా అడ్రస్ రాసి, నా అడ్రస్ ఫ్రమ్ అడ్రస్ రాసి, పోస్టల్ వాడు ఏమంటాడు? తెచ్చిస్తాడు, చెప్తాడు లెటర్ రాసేది కూడా రాదా నీకు? ఇప్పుడు మన ప్రార్థన ఎట్లా ఉంటుంది? మన ప్రార్థన ఎట్లుంటుంది? ఎక్కడికి పోతుంది? అది ఎక్కడికి పోతుంటుంది? తిరిగి తిరిగి నీకడికి వస్తుంది. రాంగ్ అడ్రస్. ఏమని చెప్తున్నాడు? కొలస్సీలు 3వ అధ్యాయం 17వ వచనము. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరు ఏమి చేసినను ప్రభువైన యేసుక్రీస్తు నామమందు ఎవరిని అడగాలి? తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు సమస్తము ప్రభువైన యేసుక్రీస్తు పేరట, ప్రభువైన యేసుక్రీస్తు నామమున చేయాలి. ఎవరికి చేయాలి? తండ్రి చేయాలి, కుమారుని పేరట. అది మనకు 5th 6th క్లాస్లో అనుకుంటా, 3rd క్లాస్ నుంచే అనుకుంటా. ఇప్పుడైతే స్కూల్ లీవ్ లెటర్స్ అవి స్కూల్లో ఇస్తారు. ఫస్ట్ డేట్ వేయండి, ఈ పక్క రాయండి, ఒక సార్ అని రాసి ఇంకా మనము మ్యాటర్ రాయాలి, సబ్జెక్ట్ రాయాలి. లాస్ట్ ఏం రాయాలి? ఫ్రమ్ యువర్ ఫెయిత్ఫుల్ సో అండ్ సో. ఇది ఒక ప్రాసెస్, ఇది ఒక ఏమంటారు ఫార్మేట్. మన ఫార్మేట్ ఎట్లా ఉంటుందంటే గజ్జిగా ఉంటుంది. అందుకని ఏమంటున్నాడు? 1 యోహాను 2వ అధ్యాయం 22వ వచనము. యేసుక్రీస్తు తప్ప ఆవిడ అబద్ధికుడు, తండ్రి కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. తండ్రిని కుమారునిగా, కుమారుడిని తండ్రిగా అంత గందరగోళం చేస్తే ఏమవుతుంది? విరోధి అవుతుంది. రైట్, ఎఫెసీ 5వ అధ్యాయం 20వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూను కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఎవరి పేరట? ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట. ఎఫెసీలకు 5వ అధ్యాయం 20వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఇది మన మైండ్ లో ఎప్పటికీ రిజిస్టర్ అయినా మాట. ఇలా రిజిస్టర్ చేసుకోకపోతేనే వస్తుంది. మన ప్రార్థనకు ఎందుకు జవాబు రావట్లేదంటే
మనం ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ సరిగా రాయట్లేదు. ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ సరిగా లేకపోతే నో ఆన్సర్. మొదటి యోహాను 4వ అధ్యాయం 2వ వచనం. యేసు క్రీస్తు శరీరధారి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. యేసు క్రీస్తు శరీరధారి అంటే యేసు క్రీస్తుగా క్రీస్తు అంటే రాజుగా శరీరంగా ఈ భూమికి వచ్చి ఉన్నాడని ఏ ఆత్మ అయితే నమ్ముతుందో వాడు ఎవరి సంబంధి? దేవుని సంబంధి. అంటే యేసు రాజుగా వచ్చి ఉన్నాడు. ఎప్పుడు వచ్చి ఉన్నాడు? ఆయన శరీరంతో ఉండగానే వచ్చి ఉన్నాడు. ఆయన ప్రాణము పెట్టక మునిపే ఈ భూమి మీదకి వచ్చింది ఎవరు? యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడని జ్ఞానులు అప్పుడు అడుగుతున్నారంటే వాళ్ళకి ఏ జ్ఞానం ఇచ్చినట్టు? దేవుని జ్ఞానం. దేవుని జ్ఞానమును బట్టి వారు చెప్పగలిగినారు. ఇప్పుడు మనం ఏమని పాడుతున్నాం? యేసు రాజుగా వచ్చుచున్నాడు, ఈ భూలోకం అంతా వెళ్తాడు. మాయలో బతుకుతుంటుంది నేటి క్రైస్తవ్యం. ముందుకు వెళ్దాం. మొదటి యోహాను 4వ అధ్యాయం 3వ వచనం. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. దేవుని ఆత్మను క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునది మీరు వినిన సంగతి ఇదే. వినిన సంగతి ఇది వరకే అది లోకంలో ఉన్నది. అది లోకములోకి వచ్చేసి ఉంది, లోకాన్ని పరిపాలిస్తుంది. మనము దాని పరిపాలనలో ఏలుబడుతూ ఉంటున్నాము. గనుక మనం ఎలా ఉండాలి? మెలకుగా ఉండాలి. అదే క్రీస్తు విరోధి ఆత్మ వచ్చుననే సంగతి మీరు ఇది వరకే విన్నారు గనుక అది ఎప్పుడు వచ్చిందండి? అది ఆ కాలమందే వచ్చి ఉన్నది. అంత్యక్రీస్తు అనే ఒక భ్రమలో మనల్ని పెట్టేసి అది ఎప్పుడో దాని పని స్టార్ట్ చేసేస్తుంది. మనం ఏమనుకుంటున్నామంటే ఇంకా అది వస్తుంది, 666 నొసట వేసుకునేవాడు అంత్యక్రీస్తు, లేదంటే మన పోపు అంత్యక్రీస్తు, లేదంటే అమెరికాలో పుట్టేవాడు అంత్యక్రీస్తు, ఇంకో దేశంలో పుట్టేవాడు అంత్యక్రీస్తు అనే భ్రమలో బతుకుతుంది నేటి క్రైస్తవ్యం. వాడు ఎప్పుడు వచ్చినాడు? మళ్ళీ చదువుదాం. మొదటి యోహాను 4వ అధ్యాయం 3వ వచనం. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధంది కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇది వరకే ఆల్రెడీ జరిగిపోయింది. ఇది వరకే లోకములోనికి వచ్చి ఉన్నది. వస్తుందా? వచ్చి ఉన్నదా? ఉన్నది, వచ్చేసింది ఎప్పుడు. కానీ మనం ఇంకా దానికోసం ఏదో చూస్తూ ఉంటున్నాం. 2వ యోహాను 1వ అధ్యాయం 7-8 వచనాలు. 2వ యోహాను 1వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం. యేసుక్రీస్తు శరీరధారి వచ్చానని ఒప్పుకొనని వంచకులు లోకంలో బయలుదేరి ఉన్నారు. అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధి అయి ఉన్నాడు. మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీ పూర్ణ ఫలమును పొందునట్లుగా జాగ్రత్తగా చూసుకున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? మనకే చెప్తున్నాడు. నేటి క్రైస్తవ్యానికి చెప్తుంటున్నాడు. ఏమని చెప్తుంటున్నాడంటే యేసు ప్రభు క్రీస్తు కాడని, శరీరధారిగా ఆయన రాలేదని ఎవడైతే పాట పాడుతున్నాడో, లేదంటే ఎవడైతే విశ్వాసంతో ఆ విశ్వాసంలో భ్రమలో ఉంటున్నాడో వాడే క్రీస్తు విరోధి. ఇప్పుడు
పాడతామా ధైర్యంగా ఆ పాట? బాగుంది పాడడానికి, చాలా మంచి మెలోడీ సాంగ్ అనుకుంటున్నారేమో. జాగ్రత్త సుమ, వాడు వంచకుడు. ఇప్పుడు దాకా మనం క్రీస్తు విరోధి గురించి, అంత్యక్రీస్తు గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు మన ముందున్న సబ్జెక్ట్ ఏంటంటే తీర్పు. తీర్పు గురించి తెలుసుకున్నాం. తీర్పు జరుగుతుందా, జరగబోతుందా, జరిగిపోయిందా? ఎంతమంది తెలుసు దీని గురించి? తీర్పు జరిగిపోయిందా, జరుగుతూ ఉందా, జరగబోతుందా? 3 ప్రశ్నలు వేశాను, బాగా ఆలోచించండి. పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. గతించిపోయింది, వర్తమాన కాలము, భవిష్యత్ కాలము. జరగబోతుంది అన్న వారి చేతులు ఎత్తండి దయచేసి. లేదు నాకు ఖచ్చితంగా, రేజ్ యువర్ హ్యాండ్స్. జరగబోతుంది అన్నవారు దయచేసి మీ చేతులు పైకెత్తండి. జరుగుతూ ఉంది అన్నవారు జరుగుతూ ఉంది. జరిగిపోయింది అన్నవారు జరిగిపోయింది. వెరీ గుడ్, రైట్. యోహాను సువార్త 3:17 లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్చుటకు దేవుడు దేవుడికి పంపలేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎందుకు పంపించాడండి? రక్షించడానికి మాత్రమే పంపించాడు, కానీ తీర్పు తీర్చడానికి పంపించలేదు. అంటే తీర్పు జరిగిపోయిందా, జరుగుతుందా, జరగబోతుందా? జరగబోలేదు, జరిగిపోలేదు. ఆడ యేసు ప్రభు ఉండే టైంలో జరగల. ఈడ బాగా అర్థం చేసుకోండి. మళ్ళీ ఒకసారి చదవన్నా. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు, ఆ కాలమందు పంపలేదు. అంటే యేసు ప్రభు శిలువ మరణం ఎక్కే టైంలో తీర్పు తీర్చడానికి ఆయన రాలేదు అని ఈ వచనం క్లారిటీ. అర్థమవుతుందా? మళ్ళీ ఒకసారి చదువుదామా. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకు, అంటే మన పాప క్షమాపణ కొరకు ఆయన పంపించాడే గాని లోకమునకు అంటే మనందరికీ తీర్పు తీర్చడానికి దేవుడు ఆయనను, తండ్రి అయిన దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు, ఈ భూమి మీదకి పంపలేదు. అంటే యేసు ప్రభు తీర్పు తీర్చాడా, తీర్చలేదా? తీర్చలేదు. రైట్. క్లిప్పింగ్ 3. ఇప్పుడు ఒక చిన్న వీడియో చూద్దాం. లైట్స్ సౌండ్ పెంచండి. ఇవన్నీ అభ్యాసాల్లో భాగాలి. మనం ఎవరము తప్పులు చేయని వాళ్ళం కాదు. మహానుభావులే అంగీకరించారు. యేసుక్రీస్తు లాంటి మహానుభావు ఒక వేసి మీద ఎవరో అందరూ వచ్చి రాళ్ళు వేస్తూ ఉంటే తప్పకుండా వేయండి, ఆవిడ నేరమే చేసింది. లోకాన్నంత వ్యభిచారానికి గురిజీవులు ఆవిడ చేసిన నేరమే, నేను అంగీకరిస్తున్నాను. కానీ మీరు ఏ తప్పు చేయని వాళ్ళు ఎవడో ముందు రాయి వేయమని, ఎవరి తప్పుడు వాళ్ళు ఆలోచించుకున్నారు, రాళ్ళన్నీ కింద పడ్డాయి. ఆ యువతి రక్షింపబడింది ప్రభువు చేత. వీళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత యేసుక్రీస్తు మహానుభావుని యొక్క మాటలు ఆరంభం. అమ్మి నేను కూడా నీ మీద రాయి వేయజాలను అన్నాడు. ఎంతటి మహానుభావుడు! మతం ఏదైతే, దేశం ఏదైతే ఉండి నీతి నేర్చుకోవడానికి. అంటే నేను కూడా తప్పు చేశాను, నేను కూడా నీ మీద రాయి వేయించాను. ఆ ప్రభు, ఆ వేశ్య ఆ మొహాల మీద కూర్చుని ఎంత బాధపడుతుంది, ఎంత పడుతుంది. నేను కూడా తప్పు చేశాను కనుక నీ మీద రాయి వేయజాలను అని ఆయన చెప్పాడు. ఇప్పుడు ఆయన తీర్పు తీర్చడానికి రాలేదు అని ఇక్కడ మనం చదివినప్పుడు ఆమె మీద రాయి వేయలేదు కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా తప్పు చేశారా? చేసినట్టే కదా. ఎందుకంటే ఆయన తీర్పు తీర్చలా.
తీర్పు తీర్చడానికి ఆయన రాలేదు కనుకనే ఆయన రాయి వేయలేదు. ఆయన తప్పు చేసినాడు గనుక రాయి వేయలేదు అనడం తప్పు. ఆయన తీర్పు తీర్చడానికి రాలేదు కనుకనే ఆమెనేమి చేయకుండా క్షమించినాడు. ఎందుకంటే ఈ ఏముందండి, తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను ఈ లోకములోకి పంపించలేదు అన్నాడంటే ఇప్పుడు ఆమె మీద రాయేసినాడంటే తండ్రి మాట జవ దాటిన వాడే అవుతాడు. అందుకనే ఆయనకు తెలియక ఆ మాట అన్నాడు. క్రీస్తు యొక్క ఏమంటాడు, ఆయన జీవితాన్ని ఆయన గురించి ఆయనకు తెలియక ఆయన మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయన కూడా తప్పు చేసినాడు గనుకనే రాయి వేయలేదు అని. ఆయన తప్పు చేయలేదండి. ఆయన తీర్పు తీర్చడానికి లోకంలోకి రాలేదు గనుకనే రాయి వేయలేదు. అందుకని అంటాడు, నేను ధర్మశాస్త్రం కొట్టివేయటకు రాలేదు కానీ దానిని నెరవేర్చడానికి వచ్చానన్నాడే కానీ కొట్టివేయడానికి రాలేదు. మరి అక్కడ ఎందుకు నెరవేర్చలేదంటే ఆయన అది నెరవేరిస్తే అసలైనది నెరవేరవచ్చు. తండ్రి యొక్క ఆజ్ఞానుసారం చిత్తానుసారముగా ఆయన ఒబిడియంట్ అయ్యాడు. మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఆయన కట్టుబాటులో లేడు, తండ్రి మాటకు కట్టుబడి ఉన్నాడు. అది క్రీస్తు యొక్క మాట. ముందుకెళ్దాం. యోహాను సువార్త 3:18 ఆయన యందు విశ్వాసముంచువారు తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసము ఉంచలేదు కనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడింది. ఇంతకు మునిపే ఇప్పుడు యేసు ప్రభు తీర్పు తీర్చేదానికి రానప్పుడు ఇంతకు మునిపే తీర్పు ఎలా జరిగింది? అర్థమవుతుంది ఆ క్వశ్చన్? పై వచనం ఏం చదువుకున్నాం? ఆయన ఈ లోకంలో తీర్పు తీర్చడానికి రాలేదు, కానీ ఇక్కడ ఏమంటున్నాడు, యేసు ప్రభువును నమ్మని వారికి తీర్పు తీర్చబడిపోయినది అంటున్నాడు. అర్థమవుతుందా? కావట్లేదా? ఓపెన్ గా చెప్పండి. ఇంతసేపు గొంతు తెచ్చుకొని చెప్తుంటుందా? అర్థమవుతుందా లేదా? మళ్ళీ ఒకసారి చదువు. యోహాను సువార్త 3:18 ఆయన యందు విశ్వాసం అంటే ప్రభువైన యేసుక్రీస్తు సొంత రక్షకునిగా అంగీకరించిన వారికి తీర్పు తీర్చబడదు. విశ్వాసము ఉంచని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు కనుక ఆయనను అంగీకరించలేదు కనుక మనకి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడిను. ఎలా తీర్పు తీర్చినారు? ఎవరికన్నా అవగాహన ఉంటే నోరు తెరిచి చెప్పండి. ఎలా తీర్పు జరిగింది? ఏ విధంగా అనుకుంటున్నారు? ఇక్కడ బైబిల్లో ఉంది అంటే ఇట్స్ రైట్ ఉందనే. ఎలా? హౌ? తీర్పు ఎలా జరుగుతుంది? రైట్, వెరీ గుడ్. లాజరు ధనవంతుని కథ. అది కథ కాదు, ఇది రియల్ గా జరిగింది. లాజరు ఏం చేశాడు? లాజరు ఎలాంటి స్థితిలో ఉన్నాడండి? లాజరు ఎలాంటి స్థితిలో ఉన్నాడు? కురుపులతోనూ పేదరికంతోనూ చాలా దారుణమైన స్థితిలో దేవుణ్ణి అంగీకరించిన వాడు ధనవంతుడు ఎలా ఉంటున్నాడు? ధనవంతుడు అన్నిటికీ పైగా ఉంటున్నాడు. వాడు సమస్తమందు రాజ్యం వెళ్తుంటున్నాడు. వాడు ఆశీర్వాదింపబడ్డాడు. వాడు లోకములో భోగసుఖాలు అనుభవిస్తున్నాడు. లాజరును కేర్ చేసేవాడు కాదు. ఇప్పుడు ఇద్దరు చచ్చిపోయారు. చచ్చిపోయిన తర్వాత లాజరు ఎక్కడికి వెళ్ళాడు? అబ్రహాము రోమున. ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? పాతాళం, అగ్నిగుండంలోకి వెళ్ళలేదు, పాతాళంలోకి వెళ్ళిపోయాడు. అంటే చనిపోయిన వెంటనే ఒకడు మంచి క్రియలను బట్టి వాడు ఎక్కడికి వెళ్ళాడు? తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇంకొకడు పాతాళంలోకి వెళ్ళిపోయాడు. అంటే తీర్పు జరిగిందా, జరగబోతుందా?
ఆన్ ది స్పాట్ జరిగిపోయింది. చనిపోయిన వెంటనే, అంటే నేను ఇప్పుడు ఈ దేహాన్ని విడిచిన మరు క్షణము నా ఆత్మ ఎక్కడికి వెళ్తుందండి? నా క్రియలను బట్టి నేను అబ్రహాము దగ్గరికైనా పోవచ్చు, లేదంటే పాతాళంకైనా. ఇప్పుడు తీర్పు ఎప్పుడు జరిగిపోతుంది? ఇప్పుడు బాగా స్పష్టంగా మీకు అర్థమవుతుంది. 18వ వచనం, ఆయన యందు విశ్వాసం ఉంచు వారికి తీర్పు తీర్చబడదు. లాజరుకు తీర్పు తీర్చబడలేదు గనుక ఎక్కడికి వెళ్ళాడు? తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు, అబ్రహాము రూములకి వెళ్ళిపోయాడు. విశ్వసించని వాడు, దేవునిని విశ్వసించని వాడు ఏమైనాడు? ఇంతకు మునుపే తీర్పు తీర్చబడిను. ఇప్పుడు మనము ఏం చేస్తున్నాం? నమ్మి రక్షణ పొందితే పరలోకానికి పోతావు, నమ్మకపోతే నరకానికి పోతావు. ఇప్పుడు ఎవరు తీర్పు తీరుస్తున్నాడు? మనమే. అర్థమవుతుందా? ఎవరు తీర్పు తీరుస్తున్నారు? మిమ్మల్ని రాజులుగాను, యాజకులుగాను, పరిశుద్ధ సమూహముగా మిమ్మల్ని నేను నియమించి ఉన్నాను అన్న తర్వాత ఎవరికి అధికారం ఇచ్చాడు? క్రైస్తవుడా, క్రైస్తవురాలా, నీకు ఇచ్చాడు అధికారం. తీర్పు తీర్చే అధికారం ఎవరికి ఇచ్చాడు? సువార్తను ప్రకటించే ప్రతి ఒక్కరికి అధికారం ఇచ్చాడు. ఇంత గొప్ప అధికారం నీకు ఇచ్చాడు. మనం ఏమనుకుంటున్నాం? ఒక దినం వస్తుంది. ఇప్పుడు కొన్ని వచనాలు కూడా ఉన్నాయి, బైబిల్లో ఉన్నాయి. ఎందుకు లేవు? బ్రహ్మాండం ఉంది. ఆయన కృపా సింహాసనం మీదట అందరూ నిలబడతారు, అప్పుడు తీర్పు తీర్చబడుతుందని. దానికి కూడా ఆన్సర్స్ ఉన్నాయి బైబిల్లో. టెన్షన్ ఏం పడద్దండి, దానికి కూడా నేను వివరాలు ఇస్తాను. కాకపోతే ఇప్పుడు దీని గురించి మాట్లాడదాం. ఏమనేది ఉంది? తీర్పు తీర్చబడెను. ఏది? యోహాను 3:18 వచనంలో ఆఖరి మాట ఏముందండి? ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను. రైట్. యోహాను సువార్త 5:24 వచనం, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోకి దాటి ఉన్నాడని జీవములోకి మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నిశ్చయంగా ఇది నా మాట, ఇది 100% అని చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు? ప్రభు యేసుక్రీస్తు వారు. ఎవరిని విశ్వాసం ఉంచాలా? యేసు ప్రభుని విశ్వాసం ఉంచాలనా, లేదంటే తండ్రిని విశ్వసించాలనా? బాగా చదవండి, మళ్ళీ చదవండి. నా మాట వినాలా? ఎవరి మాట? ప్రభు యేసుక్రీస్తు మాట విని నన్ను పంపిన నా తండ్రిని విశ్వాసం ఉంచాల. నా తండ్రి మీద వాడే నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోకి రాడు. మరణములో నుండి జీవములోకి దాటి ఉన్నాడు. నేను మీతో చెప్పింది 100% రైట్. ఇప్పుడు చెప్పండి, ఎవరిని నమ్ముతుంటున్నాము? ఎవరికి ఏం చేస్తుంటున్నాము? దిక్కు తెలియని స్థితిలో ఉంటుంది నేటి క్రైస్తవ్యం. దిక్కు తెలీదు. డినామినేషన్స్, ఇష్టం వచ్చిన వర్గాలు, ఇష్టం వచ్చినట్టు జీవితాలు, ఇష్టం వచ్చినట్టు నచ్చినట్టు. ఎలా అయిపోయిందంటే, కొంతమందికి కృపావరాలు పిచ్చి, కొంతమందికి స్వస్థతల పిచ్చి, కొంతమందికి ధనము పిచ్చి, కొంతమందికి సంఘాలను వ్యాపింపజేయాలని పిచ్చి, కొంతమందికి బలవంతపు క్రైస్తవంలోకి దించే పిచ్చి. ఇది కాదు క్రీస్తు అడిగింది, క్రీస్తు కోరుకునింది. ఏ విధంగా ఉండాలి? మనము క్రీస్తును అంగీకరించిన తర్వాత క్రీస్తు వలె మనం జీవించాలి. ప్రకృతిని చూడండి. ఈరోజు ఎంతమంది ఇళ్ళల్లో చికెన్ చేసుకున్నారో నాకు తెలియదు, కానీ చికెన్ చేసుకునేటప్పుడు ఆ కోడి నా కోసమే బ్రతికింది తన జీవిత కాలం. ఆ కోడి ఈ రోజు ఈ పూటకు మనకు ఆహారంగా మారడానికే బతికి ఉంది. ఒక పొట్టేలు, దాని జీవితం ఎందుకు? నువ్వు నేను మన పంటి కింద నలగడానికి. బియ్యము, ఆ ధాన్యం ఎందుకు? మన పంటి కింద నలగడానికి. తాగే నీరు దేనికోసం? మన దాహం తీర్చడానికి. ఈ సూర్యుడు ఎందుకు? ఈ చంద్రుడు ఎందుకు? ఈ నక్షత్రాలు ఎందుకు? ఎవరి కోసం? అది
ఎవరి కోసం? మన కోసం. ఇన్ని మన కోసం ఉంటే మనం కూడా మన కోసమే, తగ్గేదేలే. మనం కూడా మన కోసమే. ఏమమ్మా నువ్వు ఆఖరి కోరిక చెప్పమ్మా నీదేంటే? నేను ఊరేస్తాను ఆఖరి కోరిక అంటే ఈరోజు పప్పు, నెయ్యి, అప్పలాలు, లేదంటే కోడి బిర్యానీ. సత్య ముందు కూడానే, ఊరేసే సంపే ముందు కూడా ఎవరి కోసం బ్రతుకుతూ ఉంటున్నాం? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరి కోసం బతికారు? తండ్రి, నీ చిత్తాన్ని పరలోకంలో ఏ విధంగా అయితే నేను నెరవేర్చి ఉన్నానో ఈ భూమి మీద అలానే నెరవేర్చాను. ఎంతమంది మనము ఆయన పని మీద మనం బ్రతుకుతూ ఉంటున్నాం, ఆయన కొరకు బ్రతుకుతూ ఉంటున్నాం. అధికారం ఇచ్చాడు, తీర్పు తీర్చే అధికారం మనకి ఇచ్చినప్పటికీ మనం ఏం చేస్తుంటున్నాం? అడ్డదారులు, షార్ట్ కట్స్, పరలోకానికి పోవడానికి షార్ట్ కట్స్. ఈ నెల అన్న దశమా భాగం వేసాము, మరణించాడు, డైరెక్ట్గా పరలోకానికి. కానికేశాడు, గేట్ బయట పడిపోయాడు, చనిపోయాడు. దేవుని సన్నిధిలోంచి బయటకు వస్తూ చనిపోయాడు, పరలోకానికి. నువ్వు కట్టుకున్న 4 గోడల్లో నువ్వు ఉంటున్న ఈ షెల్టర్ కింద ఉంటే నువ్వు పరలోకానికి పోతావు అనుకుంటున్నావా? నో ఛాన్స్. రాళ్ళతో కొట్టబడాలి, చంపదెబ్బలు, పిడిగుద్దులు, ఉమ్ము, అవమానము, అసహించుకోవాలి. ఇన్ని జరిగితే గాని పరలోకానికి పోతామో లేదో కూడా తెలియదు. ఎందుకంటే యోహానుకే ఏమంటున్నాడు? బాప్తిస్మం ఇచ్చే యోహాను ఏమంటున్నాడు? గవని వెలుపల ఉండే వాళ్ళే ధన్యులు అంట యోహాను కంటే, బాప్తిస్మం ఇచ్చే యోహాను కంటే. అంటే యోహాను పరిస్థితి ఏ స్థితిలో ఉంది? యోహానికే ఆ గతి ఉంటే మన గతి ఏంటి? మన గతి ఏంటి? పరలోకమైన ఒక బోర్డు వేసుకోవాలంతే మెళ్ళ. రైట్, ముందుకెళ్దాం. రోమా 8:1. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. అంటే అర్థం ఏంటి? నరకం లేదు. క్రీస్తు యేసునందు నిలిచి ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదంటే వాడికి నరకము లేదంటే పాతాళ గుండము లేదు, అగ్నిగుండం లేదు. అంటే వాడు ప్రమోట్ అయిపోయాడు, వాడు ఏ తప్పు చేయలేదు. ఇప్పుడు దొంగతనం చేయని వాడిని నువ్వు ఏ జైల్లో వేస్తావు? వాడు ఏ దొంగతనం లేదంటే ఏ నేరం చేయని వాడిని ఏం చేస్తావు? ఏం చేయలేవు. అందుకనే ఇప్పుడు క్రీస్తు యేసు నందు ఉన్నవాడుకి ఏ శిక్ష విధిలేదు. క్రీస్తు యేసు నందు నిలిచి లేని వాడికి తీర్పు జరిగిపోయింది. అర్థమవుతుందా? తీర్పు జరిగిపోతుంది. ఎప్పుడు? ఇక్కడ ఆన్ ది స్పాట్. మరి కడవరి కాలంలో ఉండే తీర్పు ఏంటి? ఆయన వచ్చినప్పుడు జరిగే తీర్పు ఏంటి అంటే నా కాలం, అదే యుగ సమాప్తి అని ఇంతకుముందు క్రీస్తుని గురించి ఏ విధంగా మనం తెలుసుకుని ఉన్నామో, మన యుగము అంటే నా యొక్క జీవిత కాలంలో నేను చనిపోయిన తర్వాత నాకు ఆన్ ది స్పాట్ తీర్పు జరిగిపోతుంది. ప్రభువైన యేసుక్రీస్తు 2వ రాకడకు ఎంతమంది అయితే శేషము మిగిలి ఉన్నారో బ్రతికి, వారికి అప్పుడు జరుగుతుంది తీర్పు. అర్థమవుతుందా? మనకు మళ్ళీ ఏమి రాదు తీర్పు. ఎందుకంటే ఒకడు పాతాళం లేకపోయాడు, ఒకడు అబ్రహాము రొమ్ముకు వెళ్ళిపోయాడు. మన పరిస్థితి కూడా అంతే. క్రీస్తు యందు ఉన్నవాడు అబ్రహాము దగ్గరికి చేరిపోతాడు, క్రీస్తు యందు నిలిచి లేనివాడు పాతాళంలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు జరగబోయే తీర్పు ఏంటి? అప్పుడు ఉన్నవారు, యేసు ప్రభు ఈ 2వ రాకడ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు ఎవరైతే క్రీస్తునందు ఉన్నవారు వారు ఏం చేస్తారంటే పరదేశికి వెళ్తారు, అంటే పరలోకానికి. తర్వాత ఆయన చిత్తమైతే పరలోకానికి సెకండ్ కమింగ్ లో. మిగతా వారు నరకానికి వెళ్ళిపోతారు. అందుకనే మృతులు క్రీస్తునందు మృతి చెందిన వారు మొదట లేస్తారు. కడపడి వారు ఎవరు? వాళ్ళు ఆల్రెడీ పాతాళంలో ఉన్నారు, వాళ్ళు శిక్షను అనుభవిస్తూ ఉంటున్నారు. అది బైబిల్ క్లారిటీగా చెప్తూ ఉంటుంది.
యోహాను సువార్త 12:31. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది. జరుగుచు ఉన్నది. ఇప్పుడు ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడి. అర్థమవుతుందా? ఈ వచనం ఎంతమందికి అర్థమైంది? మళ్ళీ చదవండి. ఇప్పుడు స్టిల్ నౌ ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది. తీర్పు జరుగుచు ఉన్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. అర్థమవుతుందా లేదా వచనం? ఇంకోసారి చదువుదామా? అర్థమైన వాళ్ళు దయచేసి చెప్పండి. ఏమర్థమైంది చెప్పండి. ఇప్పుడు జరుగుతుంది. అపవాదేమో బయటికి తోసివేయబడింది. బయటికి తోసివేయబడింది అంటే అర్థమైంది. అంటే నువ్వు రక్షించబడితే, నువ్వు తీర్పును అంగీకరిస్తే, నువ్వు పాపినని నువ్వు అంగీకరించుకుంటే నీ లోపల ఉన్నవాడు బయటకు వెళ్ళిపోతాడు. ఎక్కడుంది ఆ వచనము? 2 దశలోనికాయలు 2వ అధ్యాయం 4వ వచనం. 2 దశలోనికాయలు 2వ అధ్యాయం 4వ వచనం. ఏది దేవుడు అనబడును, ఏది పూజింపబడును, దానంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తను తానే హెచ్చించుకొనుచు, తన దేవుడని తను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును గనుక. మన హృదయంలో వాడు కూర్చున్నాడు గనుక మనం ఏం చేయాలంటే, ఎవడు ఇప్పుడు యోహాను సువార్త 12:31 వచనం ప్రకారము మనము ఈ లోకంలో తీర్పు జరుగుతుంది కనుక మనం క్రీస్తుని అంగీకరిస్తే ఇప్పుడు ఈ లోకాధికారి బయటికి వెళ్ళిపోతాడు. అది దాని అర్థం. ఎవడైతే మన హృదయంలో క్రీస్తునని కూర్చుని ఉన్నాడో వాడు బయటికి వెళ్ళిపోతాడు. అప్పుడు క్రీస్తు వస్తాడు, మనకు తీర్పు తెచ్చబడదు. మనము ఎక్కడికి పోము? పాతాళంలోకి పోము. అది దాని అర్థం. ఇది ఇలా ఉందా లేదా పరిశోధించాలి, ధ్యానించాలి. ఏది చెప్తే అది గుడ్డిగా ఫాలో కాకూడదు. ముందుకెళ్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 47-48. ఎవడైనను నా మాట విని వాటిని గైకొనకుండిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చను. నేను తీర్పే తీర్చను. ఎవరు అంటున్నారు ఈ మాట? యేసు ప్రభువు అంటున్నాడు. మళ్ళీ చదవండి మొదటి నుంచి. ఎవడైనాను నా మాటలు వినియు వాటిని గైకొనకుండిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చను. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు, కానీ లోకమునకు రక్షించుటకి వచ్చింది. నేను తీర్పు తీర్చనయ్యా అన్నాడు. అబ్బా, యేసు ప్రభు తీర్పు తీర్చాడు అని ఊపిరి పీల్చుకుంటున్నారా? తీరుస్తాడు. ఏ విధంగా తీర్పు తీరుస్తాడు? ఎవడైతే నా మాట వినియు వాటిని గైకొనని ఎడల. ముందు బాగా చదవండి. ఫస్ట్ చదవండి. ఎవడైనాను అంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళు మనమందరము ఆయన మాటలు విన్నాము, వాటిని విన్నా కానీ పట్టించుకోకుండా ఎడల నేను వాడికి తీర్పు తీర్చాను. ఎందుకంటే వాడు ఆల్రెడీ తీసేసుకున్నాడు తీర్పు. ఎందుకు? ఎవడైతే క్రీస్తునందు నిలిచి ఉన్నాడో, ఎవడైతే ఆయనను అంగీకరించాడో వాడు ఆడిపోతాడు. ఇంకా ఆయన ఎందుకు తీర్పు తీర్చడం? మళ్ళీ ఇప్పుడు కోర్టు ఒకసారి వాడికి జైలు శిక్ష చేసిన తర్వాత మళ్ళీ పోలీసు వాడు వచ్చి నీకు యువర్ అండర్ అరెస్ట్ అంటాడా? ఇంకేమంటాడు? అయిపోయింది, కోర్టు తీర్పు తీర్చేసింది. మరి సంఖ్యలు వేసి తీసుకెళ్తున్నారు. మళ్ళీ పోలీసు వాడు వచ్చి యువర్ అండర్ అరెస్ట్ అన్నాడు అనుకో, ఎవడిచ్చాడు రా ఉద్యోగం అంటారు. బాగా అర్థం చేసుకో. ఎవడైనాను నా మాట వినియు వాటిని గైకొనని ఎడల
నేను వానికి తీర్పు తీర్చను, నేను లోకములకు తీర్పు తీర్చుటకు రాలేదు కానీ లోకమును రక్షించుటకి వచ్చి తిని. అంటే క్రీస్తును క్రీస్తు మన కోసం బలిదానము కావడానికి వచ్చాడు. ఆయన బలి అయితే కానీ తీర్పు అనేది ఉండదు. అర్థమవుతుందా? ఆయన బలి అయితే కానీ తీర్పు ఉండదు. అది క్రీస్తు యొక్క విశిష్టత, ఆయన యొక్క ప్రణాళిక. 48వ వచనం, నన్ను నిరాకరించి నా మాటలు అంగీకరింపని వానికి ఆ తీర్పు తీర్చువాడొకడు కలడు. ఒకడు కలడు. ఎవడు వాడు? చదవండి. నేను చెప్పిన మాటయే అంత్య దినమందు వానికి తీర్పు తీర్చును. ఎవడు అంత దినమందు? నా అంత దినమందు, మీ అంత దినమందు, అంటే మన చివరి గడియలు అందు తీర్పు తీర్చబడును. ఎవడు ఒకడు అన్నాడు. ఎవడండి ఒకడు? మళ్ళీ చదువుదాం. నన్ను నిరాకరించి, అంటే యేసు ప్రభువును నిరాకరించి ఆయన చెప్పిన మాటలు అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు. ఎవడు వాడు? అపవాది కాదక్క. ఎవరు? నువ్వు నేనే. సువార్త ప్రకటిస్తున్నా. ఎవరి మాటలు తీసుకెళ్తున్నాము? ఇది తీసుకెళ్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారి మాటలు తీసుకెళ్తున్నాం. తీసుకెళ్ళి ఏం చెప్తున్నామంటే, రక్షించబడండి, దేవుని అంగీకరించండి, తీర్పులోనికి రారండి, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మీరు పరలోకానికి వెళ్తారండి అని మనం చెప్తున్నాం. అందుకని ఏమంటున్నాడు? నన్ను నిరాకరించి నా మాటలు, అంటే బైబిల్లోని మాటలు అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు. ఆల్రెడీ ఒకడు తీర్పు తీరుస్తాంటే ఇంకొకడు ఎవడు దూరకూడదు. అర్థమవుతుందా? ఇంట్లో తండ్రి ఏదైనా మాట్లాడుతున్నప్పుడు భార్య కానీ లేదంటే తల్లి కానీ కుమారులు కానీ మాటకు అడ్డు రాకూడదు. వస్తే ఏమంటారు? రే షడాప్ అంటాడు. ఎవరిమై నేను చెప్పిందాక విను, చెప్పింది విన్న తర్వాత మాట్లాడు. అందుకని దేవుడు మనకు అధికారం ఇచ్చిన తర్వాత మళ్ళానా రాడు వదిలేకి. అందుకని ఏమంటున్నాడు? నన్ను నిరాకరించి నా మాటను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు. నేను చెప్పిన మాటయే విని అంత్య దినమందు తీర్పు తీర్చు. అది ప్రియమైన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన సహోదరుడా, సహోదరి, ఆలోచించండి. తీర్పు జరిగిపోతూ ఉంది, తీర్పు జరగబోదు. తీర్పు జరిగేటప్పుడు మనం దేవుని దగ్గర రిక్వెస్ట్ చేసుకోవచ్చు, అది ఇది అనుకుంటున్నామేమో. జాగ్రత్త, ఛాన్స్ లేదు. ఇదే కడవరి గడియ. మన మందిరం పేరు ఏంటండి? లాస్ట్ ట్రంపెట్, కడవరి బూర. ఈ బూర విన్నప్పుడు నువ్వు సిద్ధంగా లేవా? ఏమవుతుంది? అంత్య దినం గురించి కొన్ని మాటలు చూస్తున్నాం. లూకాసు వార్త 16వ అధ్యాయం 22-23. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున లాజరును చూచి, ఆ స్థితిలో మనం వెళ్ళకూడదు. మన అంత్య దినములలో మనము ఆ స్థితిలో ఉంటే మనకు రెన్యూ ఉండదు, మళ్ళా రిక్వెస్ట్ పెట్టుకునేదానికి ఉండదు. ఏమంటున్నాడు ధనవంతుడు? ఏమంటున్నాడు? లాజరుని పంపి, నాకు తమ్ముళ్ళు ఉన్నారు, అన్నదమ్ముళ్ళు ఉన్నారు, వారికి సువార్త ప్రకటించండి, వారు రక్షించబడతారంటే అబ్రహాం ఏమంటున్నాడు? మోషేయు అంటే చనిపోయిన వాళ్ళని రిటర్న్ వారి చదవండి, గట్టి చదవండి. అందుకు అబ్రహాము వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు. అంటే అది కథ కాదు. అనగరాగా ఒక రాజు అనేది కథ.
అర్థమవుతుందా? కథ కాదది. ఇప్పుడు యేసుప్రభు కథ చెప్పినాడు అనుకోండి, ఇతనాల కథ చెప్పినాడు కదా, అది. ఇక్కడ మోషేయు ప్రవక్తలు ఉన్నారు అంటే అప్పుడు ఇన్ని మనం చూసాం కదా, తీర్పు జరిగింది జరుగుతుంది అని, అయినా అబద్ధం అయిపోతాయి. జరిగిన యథార్థ గాథ గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆనాడు ప్రజలకు చూపిస్తూ ఉంటున్నాడు. యోహాను సువార్త 12వ అధ్యాయం 48వ వచనం. నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చు వాడొకడు కలడు. నేను చెప్పిన మాటే అంత్య దినమందు వానికి తీర్పు తీర్చును. కాబట్టి ఇది మనసులో పెట్టుకుందాం, జాగ్రత్తగా మన జీవితాన్ని ముందుకు సాగుతాం. ఎందుకంటే అపోస్తులైన పౌలు కూడా ఒక మాట అన్నాడు, నా పరుగు తుదముట్టించి తిని. నా కొరకు ఏముంటుంది? జీవ కిరీటం ఉంది. అంటే ఆయన తీర్పులోనికి రాలేదని ఆయన గ్రహించాడు. తీర్పు జరుగుతూ ఉంటుంది. ఏమైనా సహోదర సహోదరి జ్ఞాపకం చేసుకోండి, ఇంకా అంత దినాలు రాలేదు, లేదంటే ఇంకా అంతకాలం రాలేదు, ఇంకా దేవుడు రెండో రాకడలో కదా తీర్పు అని భ్రమలో ఉంటున్న నేటి మనకు దేవుడు మేలుకొలుపు చూపిస్తుంటున్నాడు. లాస్ట్ వచనం మత్తయి సువార్త 18వ వచనం 10వ వచనం. 18వ అధ్యాయం 10వ వచనం. ఈ చిన్నవారిలో మనలాంటి వారు ఒక్కనినైనను తృణీకరింపకుండా చూచుకొనుడి. వీరి దూతలు. ఎవరి దూతలు? వీరి దూతలు. ఎవరికి ఉన్నాయి దూతలు? క్రీస్తును అంగీకరించిన ప్రతి ఒక్కరికి ఎస్కాట్స్. నీ కొరకు ఒక దూతను, నా కొరకు ఒక దూతను ఉంచి ఉన్నాడు. ముందుకెళ్దాం. పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచూ ఉందురని మీతో చెప్పుచున్నాను. చిన్నపిల్లలంటే అంతంత పిల్లలు కాదు, పసికన్ను నుంచి మన 16-17 ఏళ్ళ పిల్లలని కాదు దాని అర్థం. శిష్యులు, క్రీస్తును అంగీకరించిన వారు, క్రీస్తు యందు ఎదుగుతూ ఉన్నవారు. ఏమంటారు? ఈ చిన్నవారిలో ఒక్కనినైనా తృణీకరింపకుండా చూచుకొనుడి. ఎవరి దూతలు అంటే మన దూతలు. పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు ఎందుకు చూస్తున్నారు? వాళ్ళు ఆర్డర్, తండ్రి ఆర్డర్, వెళ్ళు, నా కుమారుడు ఇబ్బందిలో ఉన్నాడు అంటే ఆ దూతలు రెడీగా ఉండాలి, మన కోసము రెడీగా ఉండాలి. అవి నువ్వు మార్గ మధ్యంలో పోతుంటే, ప్రభా నాకు నీ దూతలను కాయలు ఉంచు అని నువ్వు అడుగుతావే, నా పడక చుట్టూ నీ దూతలను ఉంచు అని నువ్వు అడుగుతావే. ఈ అధికారంతో నేను అడుగుతూ ఉంటున్నాను. క్రీస్తు యందు నువ్వు నిలిచి ఉండకుండా, క్రీస్తుని అంగీకరించకుండా నాకు నీ దూతలు పంపిడు. ఒక ఎమ్మెల్యేకి, లేదంటే ఒక మినిస్టర్కు, లేదంటే ఒక ముఖ్యమంత్రికి, విఐపీలకే బాడీ గార్డ్స్, ఎస్కార్ట్స్ లేదు. నాకున్నారా? ఎందుకంటారు? ఫస్ట్ పోయి అప్లికేషన్ ఇస్తే నేను గుండావారా అంటారు. అందుకని ఈ చిన్నవారిలో ఒక్కనినైనా, అంటే క్రీస్తును అంగీకరించి స్థిరముగా క్రీస్తు యందు నిలిచి ఉన్న వారికి ఏమున్నాయంట? దేవుని దూతలు. ఎవరిని చూస్తున్నాయి? అవి కూడా తండ్రిని చూస్తూ ఉంటున్నాయి పరలోకంలో. అంటే మన కొరకు ఎంత ప్రొటెక్షన్ ఉంది ఆలోచించండి. క్రైస్తవ్యం అంటే చిన్న మాట కాదు, ఉన్నతమైనది. రాజులను, యాజకులను, లోకాన్ని ఏలే వాళ్ళను, సాతానుని కూడా ఎడమ కాలి కింద అణిచిపెట్టే శక్తి ఎవరికి ఉంది? క్రైస్తవునికి. మనమేమేం చేస్తున్నాం? వాడికి దాసులుగా మన హృదయంలో వాడికి ఏం వేస్తున్నాం? పెద్ద పీట వేసుకుంటున్నాం. వద్దు, వదిలేద్దాం, అన్నీ వదిలేద్దాం. ఈ క్షణమే క్రీస్తునందు మనం నిలిచి ఉన్నామని ఒడంబడిక చేసుకుందాం. క్రీస్తు కొరకు నిలిచి ఉన్నామని. ఆఖరిగా వచ్చిన పాట చూసి
ఆరాధనలోకి వెళ్దాం. ఆరాధన కొరకు చిన్న మాట. ఆరాధన చేసే తల్లికి దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి, మన క్రియల మూలంగా కూడా దేవుణ్ణి ఆరాధించాలి. మాటలందే కాదు, మన క్రియలేని విశ్వాసము. దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి, మన క్రియలు మన ఇంట్లోను, లేదంటే మన ఇరుగు పొరుగు వారికి, లేదంటే మన సత్సంబంధులతో అందరితో మన క్రియలు ఎలా ఉండాలి? ఉప్పు వేసినట్టుగా ఖచ్చితంగాను క్రీస్తు వలె ఉండాలి. చిన్న పాట చూద్దామండి.